హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అలా యూట్యూబ్లో. సో ఎప్పట్లాగే మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో ఏంటంటే టాప్ మోస్ట్ మెయిన్ నోటీసబుల్ సిమ్టమ్స్ ఆఫ్ బేబీ బాయ్ అన్నమాట. సో థర్డ్ ట్రైమిస్టర్లో ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ అందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు మన వీడియోని చూస్తూ ఉండండి. అలాగే థర్డ్ ట్రైమిస్టర్లో బేబీ బాయ్ ఉంటే కనుక మనకి ఎలాంటి మెయిన్ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి, సో నోటీస్ చేసే సిమ్టమ్స్ కనిపిస్తాయి అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుందనే అనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను డెఫినెట్గా మీకు వీడియోస్ని అందిస్తాను. సో టాప్ మోస్ట్ మెయిన్ నోటీసబుల్ సిమ్టమ్స్ ఆఫ్ బేబీ బాయ్ అన్నాను కదా, అవేంటి ఆ 4 సిమ్టమ్స్ అనేవి మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ సిమ్టమ్ చూసుకున్నట్లయితే వైట్ డిశ్చార్జ్ అనమాట. ప్రెగ్నెన్సీ టైంలో వైట్ డిశ్చార్జ్ అనేది చాలా కామన్ కదండి. కొంతమందికి ఫస్ట్ ట్రైమిస్టర్లో అవుతుంది, కొంతమందికి సెకండ్ ట్రైమిస్టర్లో అవుతుంది, అలాగే ఇంకొంతమందికి థర్డ్ ట్రైమిస్టర్లో కూడా వైట్ డిశ్చార్జ్ అనేది కామన్గా అవుతూ ఉంటుంది. ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ప్రెగ్నెన్సీలో ఎందుకు వస్తుంది అంటే, ప్రెగ్నెన్సీలో కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల మనకి వైట్ డిశ్చార్జ్ అనేది అవుతూ ఉంటుందన్నమాట. ఈ వైట్ డిశ్చార్జ్ అనేది మీకు ఎక్కువగా బ్యాడ్ స్మెల్ వచ్చినా, అలాగే గ్రీన్ పింక్ కలర్స్లో ఉన్నా సరే మీరు ఒకసారి డాక్టర్ని కలవడం మంచిది. సో ఈ వైట్ డిశ్చార్జ్ అనేది మీకు థర్డ్ ట్రైమిస్టర్లో కనుక కొంచెం ఎక్కువగా అవుతున్నట్లు అనిపిస్తూ ఉంటే, అంటే మీరు కూర్చున్నా లెగిసినా సరే మీకు వైట్ డిశ్చార్జ్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది అనిపిస్తే మీ కడుపులో బేబీ బాయ్ ఉన్నారని ఒక సంకేతంగా చెప్పవచ్చు. సెకండ్ సిమ్టమ్ వచ్చేసి పిగ్మెంటేషన్ అనమాట. మీకు థర్డ్ ట్రైమిస్టర్ అంటే 8th మంత్ నుంచి పిగ్మెంటేషన్ ఉందా లేదా అని మీరు గమనించుకోవాలి. ఈ పిగ్మెంటేషన్ అనేది ఎక్కువగా మెడ దగ్గర, చుట్టూ, ఫేస్ మీద బ్లాక్గా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో దీన్నే మనం పిగ్మెంటేషన్ అంటూ ఉంటాం. ఈ పిగ్మెంటేషన్తో పాటు మీకు డార్క్ సర్కిల్స్, పింపుల్స్, అలాగే డల్నెస్ ఉందా లేదా అని మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు థర్డ్ ట్రైమిస్టర్లో ఇవి ఎక్కువగా అనిపిస్తే మీ కడుపులో బేబీ బాయ్ ఉన్నాడని ఒక సంకేతంగా చెప్పవచ్చు. అలాగే నెక్స్ట్ థర్డ్ సిమ్టమ్ వచ్చేసి బెల్లీ లైన్ అనమాట. దీన్నే మనం లీన నిగ్ర లైన్ అని కూడా అంటాం. ఇది మనం చాలాసార్లు మన ఛానల్లో మాట్లాడుకున్నాము. ఇది వచ్చేసి స్ట్రైట్గా ఉంటే బేబీ గర్ల్ పుడుతుందంటారు, అలాగే కొంచెం లైట్గా క్రాస్ ఉంటే బేబీ బాయ్ అంటారు. ప్రెగ్నెంట్ లేడీస్ మీకు ఎలా ఉంది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో మీకు కనుక థర్డ్ ట్రైమిస్టర్లో ఇలా బెల్లీ లైన్ అనేది కొంచెం క్రాస్గా అనిపిస్తూ ఉంటే మీ కడుపులో బేబీ బాయ్ ఉన్నారని ఒక సంకేతంగా చెప్పవచ్చు. సో ఫైనల్గా ఫోర్త్ సిమ్టమ్ వచ్చేసి హెయిర్ ఫ్రిజీనెస్ అనమాట. మీకు ఫస్ట్ సెకండ్ ట్రైమిస్టర్లో మీ హెయిర్ సాఫ్ట్గా షైనీగా ఉన్నా సరే, థర్డ్ ట్రైమిస్టర్ వచ్చేసరికి మీ హెయిర్ అనేది ఫ్రిజీగా డల్గా అయిపోతుంది. బికాజ్ ఆఫ్ బేబీ బాయ్ మీ కడుపులో ఉన్నారు కాబట్టి మీకు అలా అవుతుంది. సో ఇది కూడా ఒక సంకేతం అనే చెప్పవచ్చు. సో ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా టాప్ మోస్ట్ బేబీ బాయ్ మదర్స్ యొక్క నోటీసబుల్ సిమ్టమ్స్ ఆఫ్ థర్డ్ ట్రైమిస్టర్ అనమాట. థర్డ్ ట్రైమిస్టర్లో ఉన్న వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకొని ఎంతవరకు నిజం అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుందని అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.